యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీరంతా లేచి మీ బైబిల్ తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై
దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమా పూర్ణుడా, మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున, ఈ ప్రాతకాలములో సూర్యోదయము కంటే ముందు ఈ ప్రశాంతమైన సమయంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో మీ పరిశుద్ధ పాద సన్నిధిలో మనసారా మిమ్మల్ని స్తుతించి, ప్రార్థించి, ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ముఖ దర్శనం చేసుకొని మీ దీవెనల కొరకు ఎదురు చూచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బంగారము కంటే, మేలిమి బంగారము కంటే విలువైన మీ వాక్యాన్ని అనుదినము ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహించుచున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే మధురమైన మీ వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునై ఉన్నది. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రమల దినాల్లో, ఈ ఉపవాస వ్రత దినాల్లో ప్రతి దినము మీతో సహవాసం కలిగి జీవించుటకు మీరు అనుగ్రహించుచున్న కృపను బట్టి మీకే స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా ప్రతి దినము మాతో మీరు మాట్లాడుచున్నందుకై మీకే స్తోత్రాలు. మా ప్రభువా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనము దేవుని ప్రేమించితివని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది అని మీ వాక్యం ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అని మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అని మీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచినందుకై మీకే స్తోత్రాలు. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సారాంశమును బట్టి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రభువా, ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి ఉన్న
ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశతో, ఆసక్తితో మా ప్రభువా ఈ ప్రార్థనల్లో పాలు పొందుతూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. మా ప్రభువా పాలు మాలక లేచి దేవుని పాదములు పూజించే ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా ఈ రోజంతా మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించండి. ఈ రోజంతా మీ మహిమ కొరకు మేము జీవించుటకు మాకు సహాయం దయచేయండి. మా ప్రభువా మీకే స్తోత్రాలు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరుగెత్తుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా ఈ పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక జాతులు, అనేక మతాలు, అనేక వర్ణాలు, అనేక వర్గాల ప్రజలు ఈ పట్టణంలో నివసించుచున్నారు. మా ప్రభువా మీకే స్తోత్రాలు. అందరూ బాగుండాలి ప్రభువా, అందరూ మీ కృపలో వర్ధిల్లాలి ప్రభువా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, అది మీ చిత్తమై ఉన్నది. ప్రతి మోకాలు మీ నామం పేరట వంగాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి, అది మీ చిత్తమై ఉన్నది ప్రభువా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా మీ చిత్తము నెరవేరునుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రభువా వ్యాధులతో, ఈతి బాధలతో, ఆర్థిక సమస్యలతో, ఆధ్యాత్మిక సమస్యలతో, నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దర్శించండి ప్రభువా. వారి నిరాశను తీసివేయండి ఆయన, నిరీక్షణలోనికి నడిపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సహవాసము, సకల దీవెనలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయుండును గాక. ఆమేన్.